45 minutes వరకు మనం వారి పాయింట్స్ చెప్పాలి. లాస్ట్ 15 minutes or 10 minutes అనేది మనం మన ఒపీనియన్ షేర్ చేసుకుంటాం. సో సెల్ఫ్ ఒపీనియన్ షుడ్ బి డిస్కస్డ్ ఆఫ్టర్ వారి పాయింట్ డిస్కషన్స్. డోంట్ యూజ్ ఎనీ కర్స్ వర్డ్స్. కర్స్ చేయొద్దు. లైక్ నువ్వు ఎంత కాన్సన్ట్రేషన్ చేసినా కానీ ఒక్క నోటిఫికేషన్ వస్తే డిస్ట్రాక్ట్ అవ్వచ్చు. స్టడీ నుంచి దేని నుంచి. సో మొబైల్ ఫోన్ వల్ల ఓన్లీ మొబైల్ ఫోన్ పెంచడం వల్ల ఇక్కడ ఏంటంటే మనం యూసేజ్ కూడా ఎడిక్షన్ చేస్తున్నారు మొబైల్ ఫోన్. సో అది చెప్పాలనుకుంటున్నాను. అన్ని చూసుకోవచ్చు కదా, ఎందుకు తీయలేదు? ఓకే, మనం ఏదైతే డిసైడ్ అవుతామో ఆ కాన్సెప్ట్ చేస్తున్నాం. సెల్ఫ్ మేనేజ్మెంట్ ఉంటే అది పాసిబుల్ కదా. జనరేషన్ వచ్చేటప్పటికి మనం ఫోన్స్ చూసి నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాం. మ్యామ్ జనరేషన్ వాళ్ళ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, లైబ్రరీకి వెళ్ళేవాళ్ళు, బుక్స్ రిఫర్ చేసేవాళ్ళు, ప్రొఫెసర్స్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు, అలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునేవాళ్ళు కదా. సో ఐఎమ్ సేయింగ్ మొబైల్ ఇస్ నాట్ డేంజర్ అని చెప్పాం, బట్ లిమిట్ లో యూజ్ చేస్తే అది మంచిది. కానీ లిమిట్ గా యూజ్ చేయడం అవ్వట్లేదు ప్రెసెంట్ సొసైటీలో. సో బుక్స్ అనేది నాలెడ్జ్ అనేది మనం బుక్స్ ని పర్చేస్ గెయిన్ చేయొచ్చు, మన ప్రొఫెసర్స్ దగ్గరికి కూడా వెళ్ళచ్చు. నాట్ ఓన్లీ ఆన్ బేస్డ్ ఆన్ ద మొబైల్స్. ఒక మ్యాటర్ తెలుసుకోవాలి, కానీ బుక్స్ లో వెతకాలంటే మనకి చాలా టైం కావాలి. అంటే ఆ టాపిక్ ఇక్కడ ఉందని చెప్పేసి వెతుక్కుంటూ అదే ఒక టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. అదే మొబైల్ ఫోన్స్ ఉంటే మనకి ఏదైతే కావాలనుకుంటో మనకి చాలా తొందరగా మనం దాని గురించి నేర్చుకుంటాం, తెలుసుకుంటాం. ఓకేనా? సో ఇది కూడా ఒక వైలెన్స్ అనేది పాజిటివ్. లేదంటే వాళ్ళ అమ్మ వాళ్ళతో బయట నుండి మాట్లాడుకునేది, వాళ్ళు చెప్పే మంచి చెడు నేర్చుకునేది. ఇప్పుడు అదే ఫోన్లోనే మంచి చెడు నేర్చుకుంటున్నారు అనేసి అందరూ. కానీ పెద్దలు చెప్పిన దానికంటే ఎక్కువ చెప్పిద్దాం లేదు కదా. అదే రకంగా ఫోన్ ఎంతమంది ఉండేవారో అంతవరకే చేయాలి. అది పెద్దల వరకు వచ్చి చేస్తే అది మీకు వాళ్ళ మమ్మీ వాళ్ళ కమ్యూనికేట్ అవ్వడానికి మనకి సోషల్ మీడియా ద్వారా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా వీడియో కాల్స్, వాయిస్ కాల్స్ ద్వారా ఈజీగా కమ్యూనికేట్ అవుతుంది. ఇంతకు ముందు అంటే లెటర్స్ రాసేవారు, ఇప్పుడు మనం వచ్చిన సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది అంటే రీల్ చూస్తామో నువ్వు చదువుకుంటావు, రీలే చూసుకోవాలి. ఎందుకంటే అది ఎంటర్టైన్మెంట్ కాబట్టి మన మైండ్ అనేది ఎక్కువ దానికైతే వెళ్తుంది. సో దానివల్ల యాప్ ఇన్స్టాల్ అయితే మళ్ళీ ఇన్స్టాల్ చేస్తే మళ్ళీ అంత రిపీటెడ్ ఉంటుంది అనమాట. యాప్ ఇన్స్టాల్ చేయడం జరగదు. అవును, మొబైల్ ఫోన్స్ వేరే వెబ్సైట్ ఓపెన్ చేసే సైబర్ క్రైమ్స్ ఇవన్నీ అవుతాయి. ఇప్పుడు ఫ్యాకల్టీ అయినా పీపీటీ చెప్పాలంటే ఇంటర్నెట్ త్రూ సమ్ వెబ్సైటే చెప్తున్నారు కదా. మనం చదివిన దానికన్నా ఒకసారి చూస్తే మైండ్ లో ఈజీగా వెళ్తుంది. సో అది మనం పాజిటివ్ కింద వీడియోస్ చూసి అలా గెయిన్ చేసుకుంటే నాలెడ్జ్ బెటర్ కదా. ఇప్పుడు సెక్యూరిటీ యాప్స్ చాలా ఉన్నాయి, పర్సనల్ సెక్యూరిటీ స్టోర్ చేసుకోవడానికి చాలా యాప్స్ ఉన్నాయి. దాంట్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. ఏది కరెక్ట్ స్పామ్ కాల్స్ బ్లాకర్ ట్రిగర్ చేయడానికి చాలా ఉంటాయి. సో దాని ద్వారా కూడా వేరే వెబ్సైట్స్ లోకి వెళ్తారు. సో అప్పుడు అది మన మొబైల్ లోకి డేంజర్ వస్తుంది కానీ మనకి మ్యాటర్ రాదు కదా. కన్ను అనేది ఇద్దరి దగ్గర ఉంటుంది. థీఫ్ దగ్గర ఉంటుంది, పోలీస్ దగ్గర. పోలీస్ దగ్గర ఉంటే ఏమైందంటే వాళ్ళ పొజిషన్ అనేది మంచి పొజిషన్ లో ఉంటారు. దాన్ని ఎలా వాడతారంటే వాళ్ళు వాడితే వాళ్ళకి ఎలాంటి యూజ్ ఉంటుంది అనమాట. థీఫ్ వాడితే ప్రాణాలు పోతున్నాయి. అలాగే మొబైల్ ఫోన్ కూడా మనం ఎలా వాడాలనేది మన చేతిలోనే ఉంటుంది. ఎడిక్షన్ అవ్వాలా వద్దంటే మన చేతిలోనే ఉంటుంది. ఎంతసేపు కన్ఫ్యూజ్, ఎంతసేపు చూడాలన్నది. ఆ స్క్రీన్ వల్ల రేడియేషన్ వల్ల మనకి హెయిర్ ఫాల్, కళ్ళు, చెవులు అన్ని డ్యామేజ్ అయిపోతాయి. కలెక్ట్ చేసుకోవడానికి అప్పట్లో ఫోన్ ఉంటే బాగుండేది. ఇప్పుడు అవి చూసి ఇలా చేసాం కదా అని అప్పట్లో ఫోన్ ఉంటే ఇప్పుడు మనం మళ్ళీ అవి రీకలెక్ట్ చేసుకుంటాం. ఈ ఫోన్ అనేది ఎందుకు యూజ్ చేయాలి అంటే ఆ మెమరీస్ ని స్టోర్ చేసుకోవడానికి మాత్రమే, దానికి మాత్రమే ఈ ఫోన్ అనేది యూజ్ చేయాలి. మీరు చెప్పారు కదా యాప్స్ మళ్ళీ డౌన్లోడ్ చేస్తున్నాము, అలా మీరు ఎందుకు డౌన్లోడ్ చేయకుండా ఉండండి. ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఎగ్జామ్స్ వచ్చినప్పుడు సమ్ ఎడ్యుకేషనల్ పర్పస్ యూజ్ చేయొచ్చు కదా. అది ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ చేసుకునేవాళ్ళు. నీ డే ఏం చేశావు, నా డే ఏం చేశావు అని మొత్తం షేర్ చేసుకునేవాళ్ళు. ఇదే నేను చెప్తున్నాను, ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ అనేది మొత్తం డిక్రీజ్ అయిపోయింది. అండ్ దట్ టు మన చైల్డ్హుడ్ లో ఎంత బ్యూటిఫుల్ గా అది కంప్లీట్ అయితే పేరెంటింగ్ ప్రాబ్లం. ఒక 10 years ఓల్డ్ చిన్న పిల్లలు ఒక గేమ్ ఆడుతున్నాడు అంటే వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారు అంటే 10 years ఓల్డ్ ఉన్న ఒక చిన్న పిల్లలు ఫ్రీ ఫైర్ గేమ్స్ కి అంతలా ఎడిక్ట్ అవుతున్నాడు అంటే ఇంట్లో పేరెంట్స్ పట్టించుకోవట్లేదా అంటే అది కంప్లీట్ గా పేరెంటింగ్ ప్రాబ్లం అనేది అంట. అలాగే ఏంటంటే ఇన్స్టాగ్రామ్ దాంట్లో వీటిలో లింక్స్ వస్తాయి కానీ దీనికి కూడా కొన్ని సేఫ్టీ యాప్స్ అనేవి ఫోన్ లో ఆల్రెడీ అవైలబుల్ గా ఉన్నాయి. దీని కారణంగా మనం ఆ వైరస్ ని ఆపొచ్చు. అలాగే ఓటీపీ సెండ్ చేయొద్దు వేరే వాళ్ళకి అని చెప్పేసి ఆల్రెడీ మనకి అవేర్నెస్ అనేది చెప్తూనే ఉంటారు. మొబైల్స్ కాల్ చేసినా చెప్తుంటారు ఓటీపీ అనేది వేరే వాళ్ళకి సెండ్ చేయొద్దు, ఏది పెడితే అది లింక్స్ అనేది
వాడిని చంపాలి వీడిని చంపాలి. అలా వాళ్ళ మైండ్ లో ఇంకా వైలెన్స్ అట్లా అయిపోతుంది. ఇంటికి రావడం, ఫ్రీ ఫైర్ ఓపెన్ చేయడం, ఆడడం, లైక్ గేమ్స్ అంటే వాళ్ళకి కనెక్ట్ అయిపోతున్నారు. లైక్ వైలెంట్ గేమ్స్ అన్ని డౌన్లోడ్ చేస్తున్నారు. 10 years బిలో వాళ్ళు కూడా. ఆ ఏజ్ లో మన జనరేషన్ ఏం చేసాం, మనం మంచిగా ఆడుకున్నాం, తిరిగి మనం మంచి మంచి మెమరీస్ క్రియేట్ చేసుకున్నాం చిన్నపిల్లలాగా. వాళ్ళు ఇప్పటి నుంచే వైలెన్స్ అనేది గేమ్స్ ద్వారా వాళ్ళు ఎడిక్ట్ అయిపోతున్నారు. ఎడిక్షన్ అనేది ఏంటంటే అది చిన్నప్పటి నుంచి ఉండేది. అంటే మనం మొబైల్ ఫోన్స్ అనేవి యూజ్ చేస్తున్నప్పుడు మనం ఏదైతే మొబైల్ బాగా అలవాటు పడిపోయి ఉంటామో అది మళ్ళీ 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 చూడాలి అని చెప్పేసి ఉంటుంది. సో అది ఏదైనా సరే హ్యూమన్ బిహేవియర్ ని బట్టి ఉంటుంది. అంటే మన పేరెంట్స్ అనేవాళ్ళు మనల్ని కంట్రోల్ చేస్తే మన మొబైల్ ఫోన్స్ కి ఎడిక్ట్ అవ్వకుండా ఉంటాం. ఇక్కడ మన టీచర్స్ కూడా అంతే, మనం ఇక్కడ కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి మనం క్లాస్ రూమ్ లో మొబైల్ ఫోన్స్ కి ఎడిక్ట్ అవ్వట్లేదు. అది కంప్లీట్ గా పేరెంటింగ్ ప్రాబ్లం. అలాగే మనం మెచ్యూరిటీ మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తే మనం పాడైపోతాం. అంటే అందులో ఇన్స్టాగ్రామ్ కానీ స్నాప్చాట్స్ కానీ ఇట్లాంటి వాటిని కనుక మనం యూజ్ చేస్తే మనం పాడైపోతాం అనే విషయం మెచ్యూరిటీ అనేది మనకి తెలిసి ఉండాలి. సో అప్పుడు అలాంటివన్నీ మనం పాడం. సో ఏదైనా సరే అది హ్యూమన్ బిహేవియర్ ని బట్టి, అలాగే సోర్సెస్ ని బట్టి, అలాగే మనకి అవేర్నెస్ అనేది లేకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది. కానీ మొబైల్ ఫోన్స్ అనేది వైలెన్స్ అనేది కాజ్ చేయలేదు. సైబర్ సెక్యూరిటీ అంటున్నారు, బట్ ఏ ఫోన్ లో సైబర్ సెక్యూరిటీ అనేది వర్క్ అవ్వట్లేదు. మనం ఓకే, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాం, అది ఎవరు హ్యాక్ చేస్తారో తెలియదు. మన మొబైల్స్ అన్లిమిటెడ్ గా హ్యాక్ అయిపోతాయి. ఓకే, మా క్లాస్ లోనే మనమే అనుకుందాం, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఎంతమంది హ్యాక్ అవ్వలేదు. మా క్లాస్ లో 3 to 4 మెంబర్స్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ హ్యాక్ అయ్యింది. అది ఎలాగా, మనం డిఫరెంట్ సైట్స్ ఉపయోగిస్తున్నాం. సో వాళ్ళని వాళ్ళు గెయిన్ అవుతున్నారు. కానీ మనం కన్ను అనేది ఇద్దరి దగ్గర ఉంటుంది. థీఫ్ దగ్గర ఉంటుంది, పోలీస్ దగ్గర. పోలీస్ దగ్గర ఉంటే ఏమైందంటే వాళ్ళ పొజిషన్ అనేది మంచి పొజిషన్ లో ఉంటారు. దాన్ని ఎలా వాడతారంటే వాళ్ళు వాడితే వాళ్ళకి ఎలాంటి యూజ్ ఉంటుంది అనమాట. థీఫ్ వాడితే ప్రాణాలు పోతున్నాయి. అలాగే మొబైల్ ఫోన్ కూడా మనం ఎలా వాడాలనేది మన చేతిలోనే ఉంటుంది. ఎడిక్షన్ అవ్వాలా వద్దా అనేది మన చేతిలోనే ఉంటుంది. ఎంతసేపు కన్ఫ్యూజ్, ఎంతసేపు చూడాలన్నది. సొసైటీ నేర్పించాలి, పేరెంట్స్ నేర్పించాలి అంటున్నాం. సో వాళ్ళ కమ్యూనికేషన్ తగ్గిపోవడం వల్లే కదా పిల్లలు వాళ్ళు ఒక్కగైపోయి వాళ్ళు ఫోన్ కొనిస్తున్నారు. వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. ప్రెసెంట్ ఏ చిన్న పిల్లల గురించి వాళ్ళు కొత్త ఫోన్ ఉంటుంది. ఎందుకు వాళ్ళ దగ్గర కమ్యూనికేషన్ తగ్గిపోయి ఫోన్స్ కాదు. ఎందుకంటే మొబైల్ వచ్చిన తర్వాత సీసీటీవీ ఫుటేజ్ కానీ తర్వాత మనం హ్యాక్ చేసే వాళ్ళు అదంతా తెలుస్తుంది. పోలీస్ కి చెప్పడానికి, ఎవిడెన్స్ చూపించడానికి దానికోసం యూజ్ అవుతుంది. క్రైమ్స్ లో ఫోన్ అనేది హెల్ప్ అవుతుంది. అక్కడ అదే యాప్స్ వల్ల ఎన్నో లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మనీ కావాలంటే నీ ఫోన్ ఒక మెసేజ్ వచ్చి ఆ లింక్ క్లిక్ చేస్తే నీ మనీ పోతాయి. నేను ఆ లింక్ క్లిక్ చేయకుండా నీ మనీ ఎట్టపోతాయి నీ అకౌంట్ నుంచి నీ పర్మిషన్ లేకుండా. మనం అవేర్నెస్ చెయ్యాలి. మొబైల్ అది దానంతా అవ్వదు కదా, మనం చేస్తేనే అవుతుంది. అది గుడ్ ఆర్ నెగిటివ్ ఏదైనా సరే మనం చేస్తేనే అవుతుంది. అది మనం అవేర్నెస్ చెయ్యాలి. లైక్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేకుండా జరుగుతుంది. మీరు అదే పాయింట్ ఏంటంటే అసలు ఆ బ్యాలెన్స్ ఎందుకు క్రియేట్ చేయాలి? ఫోన్ కదా చేసేది. ఫోన్ ఎలా చేస్తుంది అక్క? ఫోన్ ఎలా చేస్తుంది? ఫోన్ మనిషి చేస్తాడు. మనిషి మనిషికి ఏదైతే పట్టే కదా ఉంటుంది. నేనున్నా అనుకోండి, మీ డబ్బులన్నీ పోగొట్టాలనుకున్నా, నేను క్రియేట్ చేస్తేనే కదా అయ్యేది. అదే అంటున్నా, అలా క్రియేట్ చేయకుండా ఉండాల్సింది మనిషి బిహేవియర్, నాట్ ఫోన్. అవునా, ఫోన్లోనే కదా చేసేది. చేంజ్ అవుతుంది. అదే క్రియేట్ చేయాలి. నువ్వు ఎడ్యుకేటెడ్ అయినప్పుడు మనకు ఇల్లు ఉండాలి. కాన్స్టెంట్ మానిటర్ చేసి ఓపెన్ చెప్పలేదు కదా కాన్స్టెంట్ గా. లైక్ ఇంకా నువ్వు యాప్ రివ్యూస్ అన్నావు, ఆ రివ్యూస్ అని ఇప్పుడు ఎట్లా అవుతుంది? పెయిడ్ రివ్యూస్ అవుతుంది. ఒకరికి పే చేసి ఇట్లా రాయండి అట్లా రాయండి చెప్తున్నారు. నవేడేస్ అదే ఎక్కువైపోతుంది. మనం ఒక రివ్యూ చూసి కూడా యాప్ నమ్మలేదు. బేస్డ్ యాప్ ఫోన్ కనిపెట్టింది అంటే మనుషులు కనిపెట్టారు. దాంట్లో చెప్పడం పెట్టింది మనుషులే కదా. అది వాడకుండా ఉండాల్సింది కూడా మనుషులే. ఫోన్ వల్ల వైలెన్స్ కాదు. ఫోన్ వల్ల వైలెన్స్ అవుతుంది. ఇప్పుడు ఫోన్ అనేది
ఏమో యూస్ చేశారు. ఇప్పుడు వాడు రీసెంట్ గా వాడు బయటకు వచ్చి ఏం చెప్పాడు, నా దగ్గర వీళ్ళందరూ ప్రొఫైల్స్ ఉన్నాయి, అందరు నా దగ్గర యూజ్ చేసిన వాళ్ళ ప్రొఫైల్స్ అన్ని ఉన్నాయి, హై ప్రొఫైల్స్ చెప్పాడు, మనందరి ప్రొఫైల్స్ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. అదే మనం వాళ్ళు క్లిక్ చేయకపోతే మన ప్రొఫైల్స్ మన దగ్గర సేవ్ అవ్వవు కదా. మూవీ చూడాలనుకుంటున్నాను, ఫాస్ట్ గా చూసేయాలి, టికెట్ అదంతా కల్లా మొబైల్లో చూడాలనే కదా అది లింక్ ఓపెన్ చేసేది, ఆ లింక్ ఓపెన్ చేసేది. అతని దగ్గర అన్ని ప్రొఫైల్స్ ఉన్నాయి, అతను ఏది ఒకటి బయటపెట్టలేదు కదా, అతనే అరెస్ట్ అయ్యాడు. హీఈస్ ఎడ్యుకేటెడ్, అతను చేశాడు కానీ ఆ ప్రొఫైల్స్ ని బయట పెట్టలేదు కదా. అదే గ్యారంటీ చెప్పాడు అతను నేను పెట్టను అని, తను ఎటువంటి చూసి తను కూడా పెట్టలేదు. మనీ ఆఫర్ చేసి నువ్వు ఎన్ని బయట పెట్టాలి గిరిసం మనీ అంటే తనతో పెట్టాడు. తనకు ఇప్పుడు అడ్వాంటేజ్ లేదు కాబట్టి నాకు రివీల్ చేయలేదు. అతను ఏం చెప్పాడు, నా దగ్గర ఉన్నాయని చెప్పాడు. అది నిజమో కాదా ఎంతవరకు తెలుసు? ఈవెన్ పోలీసెస్ ఇట్ నాట్ సెడ్ దట్ అతని దగ్గర ఉన్నాయని చెప్పలేదు. పోలీస్ నా దగ్గర ఉన్నాయి అని పోలీసులకు ప్రూఫ్ పంపించాడు కాబట్టి వాళ్ళందరూ నమ్మాము. ఎవరికి హై ప్రొఫైల్ కేసు ఇచ్చాడు కాబట్టి వాళ్ళందరూ నమ్మేది వైరల్ చేశారు.